హలో, ఏడున్నారా? మీ జామ్ చెట్టు కట్టుకు వచ్చేయర్రా, ఎలక్షన్ల గురించి మాట్లాడాలి. అరే, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటు వాళ్ళకేదా చెప్పురు మీరు. ఎవడు గెలిచినా ఇక్కడ హింసం దింగర్లే కానీ ఎవడ చోటు అడిగినా ముందు అన్న ఓటు నీకేనే అనాలి. బీరు బిర్యానీ దిగి వెనుక వీకాలే. అరే నిజమేరా, మన నిజాయితీ ఓటెత్తే వాడు గెలిచినాక ఎత్తి చూపి. ఏంటిరా ఎత్తి చూపెట్టేది? జెండరా, జెండా గుర్తు జెండా. ఓహో, హలో, ఆ, ఏడున్నారా? ఇంటి దగ్గర జర మీతో మాట్లాడేది ఉంది. సరే అత్తంతి. అరే ఓ మరి, సరే మరి మీరు ఇద్దరైతే పోయిరారి, నాకు పని ఉంది, నేను ఇంటికి పోతా. సరేరా, నువ్వు పోయిరా పో, మీ ఇద్దరైతే ఇటు పోతుంది. నమస్తే రా, వచ్చిరారా? అన్న వచ్చినవే. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో నేను నామినేషన్ వేసిన, మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలరా. ఓ చేద్దాం. మీరు చూసుకొని నవ్వుకుంటారేమరా? వచ్చిండే మగోడు ఇంట్లో బెల్లం పోయి మన కూర్చోవాడు, ఈడచ్చట ఊరు సక్క తీద్దరట. పిచ్చి కుదడా, నీకు పెన్లా అయితే తెలుసు, పెన్లాం అంటే ఏంది, దాని లెక్క అంటే ఏందని. అబ్బో, వచ్చిండే ప్లేయాడు. అరే ఆయనకి పెన్లు ఒకటే కాలే, ఆ సురేఖ అనలవరే దాన్నే వేసుకుంటాడు. నిజమే ఆరది. చల్, అది మీ పిన్నే గారా? మీ డాడీ ఒక దాన్ని పడుకుని ఆనే ఉంటాడు. మీ పిన్ని చేసుకుంటా మీ డాడీ ఒప్పుకుంటారా మరి? మీ పంచాయతీ తర్వాత కానీ ఊళ్ళో ప్రచారం కొంపారి. నైట్కు కాటన్ చెప్తా అంటే ఇప్పుడు వస్తాం మరి. అరే తాగుడంటే గుద్ద కోసుకుంటారేమరా? గుద్ద కాదు, ఇంకేమైనా కోసుకుంటాం తాగిపిత్తా అంటే. అరే ఈ ప్రచారంలో మీరు మాత్రం నన్ను బాగా లేపాలరా. ఏడా గుద్ద కింద చేయబెట్టా? ఏం బడకలు ఉన్నారా మీరు? చెడ్డి గుర్తుకేమన ఓటు. అమ్మా, ఓ అమ్మా ఉన్నారా? అయ్యో ఖచ్చితంగా కాగత్తలేదా? అమ్మ నిలబడితే నీ అమ్మ మీద మన్నది కచ్చిపోయా. ఏమన్నారా నేను ఇప్పుడు గట్లా అంటుంది? పిలిచి ముఖాలు చూసుకోబడతారేమో. అమ్మా నమస్తే. అత్తను అడిగి వస్తున్నా. ఈసారి మీరు ఎట్టి చేసైనా రెడ్డి మిన్నే గుద్దాలి. సరే పిల్ల అవసరం అడిగి తిరుగు మరి. ఎందుకమ్మా? సరే పడు, తిరుగుతున్నా పడు. ఇట్లా గుద్దిన ముసల్దానా? నువ్వే గారా బలిగుడ్లు మొక్కపడా చెడ్డు మిన్నే గుద్దాలే అన్నావు. ఆ పేసంలో పడికేవాళ్ళు కూడా గుద్దాలే అన్నారు. అది కాదమ్మా, ఈసారి సర్పంచ్ ఎలక్షన్ నిల్చున్నా. ఈసారి మీరు ఎటు చేసానా? ఈసారి షెడ్డి మీనే గుద్దాలి. అమ్మో కాదు, షెడ్డికి ఏ ఓటు వేయాలి. గుద్ద చుట్టూ ఈగలు తిరిగినట్టు ఎలక్షన్ వస్తేనే మీరు మా చుట్టూ తిరుగుతారు, అంతే కదా? సరే మేము ఈగలమే, నువ్వు గుద్దవే కానీ ఓటు మాత్రం మావనికి అయ్యి. అమ్మ నమస్తే. కొత్తగా ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసిన. ఈసారి ఓటు మాత్రం మాకే వేయాలి. మనది షెడ్డి గుర్తు. సరే ఓటు మీకే ఇస్తాం కానీ ఓటుకి ఎంత ఇస్తారు మరి? మేము ఎట్లాంటి పైసలు ఇస్తలేమమ్మా. అయితే మేము బతుకు బోడిలో వచ్చిన పన్నీరే పోరే. ఏద్దాంరా మరి, పైసలు వంచకుంటే ఇవి కూడా పోతుంటున్నాయి ఓట్లు మరి. సరే 1000 రూపాయలు అని చెప్పి. అమ్మా ఓటుకు 1000 రూపాయలు అయితే మా ఇస్తాం. అయితే మలిసి పెట్టుకో. అవతలి గుర్తు వాళ్ళు ఓటుకు 2000 ఇస్తారు. మీరు 2500 ఇస్తాను చెప్పు, ఓటు మీకే ఇస్తాం. 2500 సరే ఇస్తాం, ఓటు మాత్రం మాకే పైసలు అడుగుతారు. అరే ఆ లెక్కేందుకు చూసిరారా? అరే మీ అయ్యకి నాకు పైసలు దాచిండారా? నా లెక్క చూసుకుంటూ పోతావు నువ్వేమో. అరే ఆ కార్లు తెచ్చిరా, అట్లా అయితే మా ఇస్తా.